గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. సో, రోజు పొద్దున్నే 6:00 అంతా నేను వచ్చేస్తున్నా కదా వీడియోస్‌లో. మరి అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. బట్ ఎనీవే ఈరోజు నేను త్వరగా లేసేసాను. ఒక అరౌండ్ 5:45, 5:50 మధ్యలో అయితే లేసేసా. లేసిన వెంటనే ఓపెన్ చేసి చూసా వెదర్ ఎలా ఉంది బయట అని చెప్పి. నిన్న చూస్తే మాత్రం ఫుల్ రెయిన్ అని చెప్పారు. అందుకని చూస్తే అస్సలు మొత్తం రెయినీగా ఉంటది. నాకు లండన్‌లో నచ్చని వెదర్ టైప్ ఒక్కటి విండీ, ఇంకొకటి రెయినీ. ఆ రెండుటప్పుడు మాత్రం అస్సలు పిచ్చి పిచ్చి ఉంటది లండన్ సిటీ మొత్తం. మిగతా అప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనుకోండి. ఆ బ్యూటిఫుల్ ఉండడం వల్లనే నేనిక్కడున్నాను. ఆఫ్‌కోర్స్ ఒకవేళ బ్యూటిఫుల్‌గా లేకపోయినా కూడా నాకు పెద్ద చాయిస్ ఉండేది కాదేమో. ఎనీవే ఇక్కడ లేసిన వెంటనే యాజ్ యూజువల్ చేయాల్సిన పనే కదా! అందుకని దుప్పట్లన్నీ మడతేసేస్తున్నా నీట్‌గా. యూజువల్లీ వాటిని నీట్‌గా మడతేసి ఒక ప్లేస్‌లో పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ నా ఇంట్లో నాకొక తమ్ముడున్నాడు. సో, తమ్ముళ్ళుంటే తెలిసిందే కదా! ఏది నీట్‌గా ఉండదు. అందుకే నేను కూడా నీట్‌గా చేయడం ఆపేసా. ఇంకా లేసి రెడీ అయ్యి, ఇంకా ఇంత నీట్‌గా రెడీ అయ్యాను నేను ఈరోజు. కొంచెం లిప్‌స్టిక్ పెట్టుకున్న చాలా రోజుల తర్వాత. ఇంకా ఐలైనర్ కూడా ఏసుకున్నాను. సో, నేను ఫిల్మ్ చేస్తుంటే అందరూ తిరిగి చూస్తున్నారు నాకు పిచ్చో ఏమో అని చెప్పి. సో, నేను ఆఫీస్‌కి కూడా త్వరగా అంటే ఆల్మోస్ట్ టైంకెళ్ళాలి కాబట్టి కొంచెం ఒక 5, 10 మినిట్స్ త్వరగా అయితే వచ్చా. అంతా వాన పడడం వల్ల అసలు అంత తేమగా అసలు చాలా చిరాకుగా ఉంటది. కిందంతా ఫ్లోర్ కూడా తేమగయ్యి ఎక్కడ స్లిప్ అయిపోతదో తెలియకుండా అలా ఉంటుంది. అందుకని నేను మంచి షూస్ ఏసుకోకుండా నా పాత షూస్ అయితే ఏసుకున్నా. ఆఫీస్‌కొచ్చాక ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ లిఫ్ట్‌లో ఎక్కేసి ఐ వాస్ ఫీలింగ్ హ్యాపీ టుడే. ఎందుకో తెలీదు. మేబీ నేను ఈ మధ్య తెల్లారి లేసి ఎక్సర్‌సైజులు చేస్తున్నా. థాట్ కుడ్ బి ఎ రీజన్. అండ్ ఆల్సో ఆఫీస్‌కెళ్ళిన వెంటనే నాకెళ్ళి ఒక పార్సెల్ తీసుకోమని చెప్పారు మా ఆఫీస్‌లో. అంటే సమ్ ఎమర్జెన్సీ ఫేవర్‌లా చేయమన్నారు. సో, నేను దానికెళ్తే కూడా అంతా షూస్ అంతా తేమగా అయిపోతదని భయంగా ఇలా సైడ్స్‌లో కాలు పెట్టుకొని ఎళ్తున్నా. సో, ఫస్ట్ ఆఫీస్‌కొచ్చాను. కొంసేపు వర్క్ చేశా. మళ్ళా ఈరోజు మా మమ్మీ నా కోసం కస్టర్డ్ ప్యాక్ చేసింది. అసలు మా మమ్మీ ఏం చేసినా సూపర్ ఉంటది. బట్ కస్టర్డ్ ఇంట్లో కస్టర్డ్ చేస్తది మా మమ్మీ. అట్లుంటది మా మమ్మీతో. అసలు కస్టర్డ్ కూడా ఎంత అంటే అంత బావుండింది. బట్ నేను కొంచెమే తెచ్చుకున్నా. ప్రాబబ్లీ నెక్స్ట్ టైమ్ మా మమ్మీ చేసినప్పుడు ఒక పెద్ద బాటిల్‌లో పోసుకొని పక్కన పెట్టుకుంటా. రోజు ఆఫీస్‌కి ఎత్తుకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చు. అసలు ఎంత బావుందంటే ఐ జస్ట్ కెనాట్ టెల్ యూ గైస్. ఐ లవ్ కస్టర్డ్. కొంతమందికి కస్టర్డ్ అంటేనే నచ్చదు. బట్ నాకు చాలా నచ్చుతది. మా మమ్మీ కస్టర్డ్ పౌడర్ చేసి పెట్టింది ఇంట్లో. దాన్ని మేబీ పాలల్లో ఏసి మిక్స్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి ఫ్రూట్స్ తీసుకొని తింటే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. మళ్ళా అది తినిన కొంతసేపటికి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా అలాగే మమ్మీ రాగజావ ఇచ్చింది. సో, అది నేను తినేదొచ్చేసి ఒక 9:00కి ఒక 10:30 కల్లా నేను డ్రై ఫ్రూట్స్ ఇంకా రాగి జావ తిన్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది. లంచ్ తినాలి కాబట్టి నేను లంచ్‌కొచ్చేసా. ఆల్రెడీ మా కొలీగ్స్ అందరూ కూడా లంచ్ అయితే తినేసారు. ఈరోజు మా మమ్మీ క్యాబేజ్ పరాఠా విత్ రైతా చేసిచ్చింది. నెక్స్ట్ లెవెల్ అంతే. నాకు పరాటాస్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మా మమ్మీ చేసే పరాటా. ఈరోజు మా మమ్మీ చాలా కష్టపడి తెల్లారి లేసిన ఒక్కదాని కోసమే చేసింది. అంత స్పెషల్ మేము మా ఇంట్లో. అందరూ నార్మల్ రైస్ అన్నీ తింటుంటే నాకు మాత్రం మమ్మీ తెల్లారి లేసి చపాతీ చేసిచ్చింది. దాంట్లోకి రైతా చేసింది. అంటే పెరుగులో కొంచెం జీరా పౌడర్, కొంచెం ఉప్పేస్తే అదే రైతా. అండ్ సూపర్ ఉంటుంది. అసలు మీకు పరాటా ఎలా చేయాలంటే అలా చేసుకోండి. మీకు తెలియకపోతే కమెంట్ డౌన్. మా మమ్మీని అడుగుతాను ఏదో ఒక రోజు రెసిపీ ఫిల్మ్ చేసేకి. ప్రాబబ్లీ ఈ వీకెండ్‌లో ఫిల్మ్ చేస్తా. మీకు కావాలంటే. సో, కమెంట్ డౌన్ అండ్ ఐల్ ఫిల్మ్ ద రెసిపీ ఫర్ యూ గైస్. అండ్ అది నేను ఇక్కడ సూపర్‌గా ఎంజాయ్ చేసుకొని అలా నైట్‌గా తినేస్తున్నాను. నేను వేడిగా అవెన్‌లో పెట్టి వేడి చేసేసరికి చపాతీలు గూడా చాలా మెత్తగా అయిపోయింది. అండ్ చల్లని పెరుగుతో తింటుంటే అస్సలు ఆ ఫీలే వేరు. ఇంక పనంతా ఆపేసి నిద్రపోవాలనిపించింది అది తినేసాక. ఎందుకంటే పొట్ట ఫుల్‌గా తినేసి నిద్రొస్తది కాబట్టి. ఎనీవే నిద్రపోకుండా వర్క్ అయితే చేయాలి. అందుకని వర్క్ స్టార్ట్ చేసేసాం. ఆ స్మెల్‌కి మా ఆఫీస్‌లో అందరూ ఏం తెచ్చుకున్నావు అని అడుగుతున్నారు. సో, ఇండియన్స్ కూడా ఉన్నారు ఒక ఇద్దరు. సో, వాళ్ళకెలానో తెలుస్తది గదా! సో, వాళ్ళకి చెప్పాను ఇలా పరాఠా అని చెప్పి. మిగిలిన వాళ్ళు ఏమేమేస్తారో అలా అడుగుతున్నారు. అండ్ ఇక్కడ లిప్ బామ్ అప్లై చేసుకున్న. ఫుడ్ తిన్నాక లిప్‌స్టిక్ కూడా తినేసా నేను. మీరు కూడా అంతేనా? లిప్‌స్టిక్ ఏసుకున్నప్పుడు ఏమైనా తిన్నారంటే లిప్‌స్టిక్ అంతా తినేసినట్టే నేను. లేకపోతే ఏమైనా డ్రింక్స్ తాగుతుంటే నా లిప్‌స్టిక్ అంతా గ్లాసులకి ఉంటుంది. లేకపోతే తింటుంటే లిప్‌స్టిక్ అంతా నా పొట్టలో ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ ఫస్ట్ అయితే లిప్ బామ్ అప్లై చేసుకున్నా. అది హిమాలయ నుంచి. అండ్ లిప్‌స్టిక్ వచ్చి నార్స్ నుంచి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్‌స్టిక్ అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చుతది. ఐ థింక్ ఇట్ ఈస్ ఓప్యులెంట్ రెడ్ ఫ్రమ్ నార్స్.
మీకు కావాలంటే మీరైతే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు టైమ్ అరౌండ్ 4:30 అలా అవుతుంది. సో, నేను కొంచెం బనానా ఇంకా కొన్ని నీళ్ళు తాగాను. ఎందుకంటే ఎనర్జీ కావాలి గదా! ఈవినింగ్ వరకు పని చేయాలంటే, లేకపోతే ఇంక నిద్రొచ్చేసి ఇంక వీక్ అయిపోయి అలా అయిపోతది. అండ్ ఆల్సో బయట వాన పడుతూ అసలు వెదర్ అంతా చాలా చల్లగుంది. సో, ఆఫీస్‌లో గూడా హీటర్ ఏసుకోకుండా మా వోళ్ళు మళ్ళా దాంట్లో గూడా ఏసీ ఏశారు. అట్లుంటది. ఎందుకో తెలీదు. వాళ్ళకి చల్లగుంటది. నాకేమో ఇంకా చల్లగుంటది. అందుకని చెప్పి ఇద్దరం హీటర్ ఏయకుండా అసలంతా ఆపేసాము. అంటే ఆఫీస్‌లో హీటర్ లేదు, ఏసీ లేదు, ఏది లేకుండా పెట్టామనమాట. అండ్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయి నేనింక బయలుదేరుతున్నా. సో, యూజువల్లీ మేము మా ఫ్రెండ్స్‌తో కలుస్తామనమాట. ఒక నలుగురం ఉన్నాము. మేము కలిసి బుక్స్ షేర్ చేసుకుంటాం. నా దగ్గర ఉండే బుక్ నేను వాళ్ళకిస్తాను. వాళ్ళ దగ్గర ఉండే బుక్ మాకిస్తారు. అండ్ ఇట్స్ రియలీ నైస్ కన్వర్జేషన్. ఎప్పుడైనా వాళ్ళకి వీడియోలో చూపిచ్చొచ్చు. బట్ దే ఆర్ నాట్ రియల్లీ కంఫర్టబుల్. వాళ్ళు వద్దు అని అలా అంటున్నారు. అందుకని చెప్పి చూపియలేదు. మేబీ నా ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి. మేబీ తను విల్ సీ. సమ్ డే ఐ విల్ డూ ఎ వ్లాగ్ విత్ మై ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు బయటికెళ్తా. మేబీ సాటర్‌డే, సండే అప్పుడు ఒక ఫుల్ డే వ్లాగ్ పెడతా మా ఫ్రెండ్స్‌తో. మీరు కూడా చాలామంది అడుగుతున్నారు. సో, మా ఫ్రెండ్స్ అని. నాకు చాలా తక్కువ మందున్నారు. వాళ్ళతో ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఐ విల్ టేక్ ఎ వ్లాగ్ అండ్ ఐ విల్ పోస్ట్. సో, ఇక్కడ వాళ్ళు నాకు ఒక కొత్త బుక్ కొనుక్కున్నారనమాట వాళ్ళు. ప్రొడక్టివిటీ బుక్. సో, నాకు పెద్దగా అంటే స్టోరీ ఉండే బుక్సే నచ్చుతది. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. వాళ్ళు చెప్తున్నారు దీంట్లో చాలా ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఉన్నాయి. సో, యూ కెన్ ట్రై అని చెప్పి. సో, నేను ఆ బుక్ అయితే తీసుకున్నా. ప్రాబబ్లీ ఆ బుక్ చదువుతా నేనింక రేపటి నుంచి. అండ్ అలాగే అక్కడ స్టేషనరీ షాప్స్ ఉంది. సో, స్టేషనరీ షాప్‌కొచ్చి చూసా ఏమన్నా కొత్తవేమన్నా వచ్చాయేమో అని చెప్పి. బట్ అంతా పాతవే. బట్ పెయింటింగ్ లేపోతే డ్రాయింగ్ ఏసే వాళ్ళకి దిస్ బుక్ ఈస్ లైక్ హెవెన్ గైస్. అసలు ఎన్ని బ్రషెస్ ఉన్నాయో చూడండి. అవి కూడా సాఫ్ట్‌గుంటది. ఒక ఐల్ మొత్తం బ్రషెసే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక ఐల్ మాత్రమే నోట్‌బుక్స్ ఉంటాయి. నోట్‌బుక్స్ కూడా 1 టైప్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ నోట్‌బుక్స్ కాదు. అసలు డిఫరెంట్ కలర్స్‌లో, డిఫరెంట్ పేపర్ క్వాలిటీస్‌లో అది ఒక్కొక్క క్వాలిటీ సన్నగుంటుంది. ఒక్కొక్క పేపర్ కొంచెం థిక్‌గుంటుంది. కొన్ని క్యాన్వాసెస్ ఉంటాయి. ఇక్కడ నేను మిక్స్ బుక్స్ చూపిస్తున్నా గదా! ఇవన్నీ బుక్కులు, పేపర్లు, డ్రాయింగ్ చేసే బుక్కులు. ఇదైతే కొంచెం గ్రీనిష్ గ్రే కలర్‌లో ఉంది. అంటే వాళ్ళేసే డ్రాయింగ్ బట్టి వాళ్ళు పేపర్స్ కూడా కొనుక్కుంటారు గదా! కొన్ని గోల్డ్ కలర్‌లో గూడా ఉన్నాయి. అలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ పెన్స్ చూసారా? వాళ్ళు కొత్తగొచ్చిందంట. 1 పౌండ్ అని చెప్పారు. అందుకని తీసుకున్నా. ఇది పెన్‌తో రాసి అలాగే ఎనకాల ఎరేజర్‌తో ఎరేజ్ కూడా చేసేది. అంటే పెన్ ఎరేజర్ అనమాట. మేబీ ఎప్పుడైనా వాడేటప్పుడు నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తా. చాలా బావుంది. ఎంత 1 పౌండ్ ఎంతో అంతే. బట్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్ అందుకని కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ టైగర్ అని చెప్పి లండన్‌లో ఒకటుంటుంది. అసలు ఫుల్లీ ఎస్థెటిక్, క్యూట్ సామాన్లు అమ్ముతారు. చాలా తక్కువ రేట్‌కి. అండ్ నేను గూడా వచ్చాను చూద్దామని జెప్పి. సో, ఇక్కడ చూసారా ఆస్కార్ అవార్డులు గూడా అమ్ముతున్నారు. మీరెవరైనా మీ ఫ్రెండ్స్ బర్త్‌డేకి అలా ఆస్కార్ అవార్డ్ లేకపోతే ఏమైనా ఇంట్లో హౌస్ పార్టీస్ ఏమైనా ఉంటే ఇలా ఆస్కార్ అవార్డ్ తీసుకెళ్ళి వాళ్ళకివ్వచ్చు. విచ్ ఈస్ సో క్యూట్ అండ్ సో ఫన్. అది కూడా ఎక్స్‌పెన్సివ్ కాదు. మేబీ 2 పౌండ్స్ ఎంతో ఉంటుంది. సో, ఫ్రెండ్స్‌తో అంతా క్యూట్‌గా ఉంటుంది గదా! అండ్ ఇక్కడ స్ట్రాట్‌ఫర్డ్‌లో దిస్ ఈస్ లైక్ ద క్యూట్, క్యూట్ ఫ్లవర్ పాయింట్ గైస్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. రేట్స్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంటాయి. బట్ మీకు చూపిస్తా పువ్వులు చూసారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ పక్కొచ్చేసి విడిగా ఉండే పూలు పెడతారు. సో, యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్. అండ్ ఈ ఆపోజిట్ సైడ్‌లో వచ్చి వాళ్ళు ఆల్రెడీ బొకేస్ రెడీ చేసి పెడతారనమాట. సో, ఒక్కొక్క బొకే 50 పౌండ్స్ ఉంటుంది, 40 పౌండ్స్ ఉంటుంది. ఒక బొకే అయితే 100 పౌండ్స్ కూడా ఉంది ఇక్కడ. సో, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ బేస్డ్ ఆన్ హౌ ఇట్ ఈస్ యూ కెన్ జస్ట్ బై. ఒక్క ఫ్లవర్ కొనుక్కుంటే 5 పౌండ్స్ ఎంతో. సో, ఇట్స్ నాట్ చీప్ బట్ ఇట్స్ వెరీ ప్రిటీ. ఫోటోస్‌కి వస్తది. నేను కూడా ఒక 2, 3 బొకేలు చేతిలో పెట్టుకొని ఫోటోలయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంటికొచ్చేసా. ఇంకా నైట్ ఇంటికొచ్చేసరికి అసలు నా ఫుల్ టైర్డ్ అయిపోయా. బట్ నేను ఫిల్మ్ చేస్తుంటే ఎనకాల నుంచి ఏంటబ్బా లైట్ అని చూస్తే నా వీడియోనే ఎనకాల అద్దంలో వస్తుంది. అండ్ ఇంటికొచ్చిన వెంటనే ఓటేసేకెళ్దామని చెప్పి పిలిచారు మా ఇంట్లో వాళ్ళు. సో, నాకిక్కడ ఓటయితే ఉంది. ఎందుకంటే నేను 18+ కాబట్టి. సో, ఈ వానలో నడుచుకొని వెళ్ళిపోవాలనుకున్నాం. అసలు దగ్గరే. కాకపోతే వాన ఎక్కువ ఉండేసరికి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నామనమాట. సో, ఎప్పుడు నేను లండన్‌లో ఓటేయలేదు. యాక్చువల్లీ నేను ఇండియాలో గూడా ఎప్పుడు ఓటేయలేదు. నాకు ఓటేజ్ వచ్చేసరికి నేను లండన్‌కొచ్చేసాను. సో, ఐ కుడెంట్ ఓట్. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైమ్ నేను ఓట్ వేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు షూట్. సో, నేనైతే షూట్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు నా వీడియో చూసి అంతగా కనిపెట్టరంటే అప్పుడు డిలీట్ చేస్తా. ఎనీవే ఈ పోలింగ్ బూత్‌లోకొచ్చాక వాళ్ళు 2 పేపర్స్ ఇస్తారు. సో, మీరు అంటే 2 డిఫరెంట్ ఎలక్షన్స్. అసలు ఆ ఎలక్షన్స్ దేని గురించో కూడా నాకు తెలీదు తెలుసా! ఐ జస్ట్ వెంట్. మా డ్యాడీ అయితే కొంచెం ఇంట్రెస్ట్ అన్నీ తెలుసు. నాకైతే మా డ్యాడీ దేనికి ఓట్ చేయని చెప్పి మా డ్యాడీని అడుగుతున్నా నేను. ఐ యామ్ సో అన్‌నాలెడ్జబుల్ అబౌట్ దిస్. మేబీ ఐ విల్ హావ్ టు లెర్న్ అబౌట్ ఇట్. సో, ఇక్కడ నేను వాళ్ళు
ఉంటుంది గదా! లైక్ వాట్ ఆర్ దే గోనా డూ అండ్ వాళ్ళ ప్రామిసెస్ మేబీ సంథింగ్ లైక్ థాట్. సో, అది చదివి ఏది బావుంటుందో విచ్ ఐ థింక్ వుడ్ బి గుడ్ అని చెప్పి నేను వేటే వేశాను. సో, యూజువల్లీ అలా 2 పేపర్స్ ఉంటాయి మనకి. మనము ఏది చూజ్ చేసుకుంటున్నామో దాన్ని ఒక ఎక్స్ మార్క్ ఏసి బాక్స్‌లో యూ జస్ట్ హావ్ టు పుట్ ఇట్ దేర్. ఐ థింక్ ఇండియాలో మనము ఫింగర్ ప్రింట్‌తో చేస్తాం గదా! లేకపోతే మనం సెలెక్ట్ చేస్తాం అదంతా ఆటోమేటెడ్. హియర్ స్టిల్ యూ హ్యావ్ విత్ పేపర్స్ గైస్. ఇలా పేపర్‌తోనే ఉంది ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ గుడ్ ఆర్ నాట్ బట్ వాటెవర్. సో, ఓటైతే వేసేసాము. ఇంకా అక్కడ వెయిట్ చేయాల్సొచ్చింది. వాన చాలా ఎక్కువైపోయింది. అండ్ క్యాబ్ బుక్ చేస్తే అన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ లాస్ట్‌కి మాకొక క్యాబ్ అయితే దొరికింది. అసలు క్యాబ్ 3 పౌండ్స్. బట్ వచ్చిన కార్ అయితే చూడండి మీరు. అంత పెద్ద కార్‌కి మేము 3 పౌండ్స్ ఇచ్చి ఎళ్ళాము. అలా ఉంటది లండన్‌లో. అండ్ అప్పటికి వానైతే ఆగిపోయింది. అండ్ నేను ఇక్కడ ఫిల్మ్ చేస్తున్నా. వాళ్ళు ఫిల్మ్ చెయ్యొద్దు అని చెప్పినా కూడా ఫిల్మ్ చేస్తున్నాను. సో, మా మమ్మీ, డ్యాడీ గూడా చెప్తున్నారు, "ఫిల్మ్ చేస్తున్నావు నువ్వు అసలు భయం లేకుండా" అని చెప్పి. బట్ ఎనీవే ఇక్కడ తుషికి ఇదే 3 పౌండ్ క్యాబ్ దొరికిందన్నాం కదా! అందుకని క్యాబ్‌కైతే ఎళ్ళాము. అక్కడ నిలబడుకో ఉండేదే బ్లాక్ కలర్ కారే క్యాబ్. అసలు ఇంత ఎక్స్‌పెన్సివ్ కార్స్ తీసుకొని 3 పౌండ్స్, 3 పౌండ్స్ గైస్ అసలు చాక్లెట్‌లు కూడా రావు 3 పౌండ్స్‌కి. బట్ ఎనీవే ఈ 3 పౌండ్స్ క్యాబ్ ఎక్కైతే ఇంటికెళ్ళిపోయాం మనము. దాంట్లో వాళ్ళు యూజువల్‌గా విండోస్ ఓపెన్ చేసుకో ఉన్నాడాయన. అంటే ఫాగ్ వచ్చేస్తుంది, చాలా చల్లగుంది అండ్ రెయిన్ పడుతుందని చెప్పి. అండ్ ఇంకా లోపల హీటర్ లేపోతే ఏసీ ఏసుకోవాలి. అవేం లేకుండా ఎనీవే అదంతా పెద్ద తలకాయ నొప్పి ఈ కార్ వాళ్ళతో, క్యాబ్ వాళ్ళతో. సో, ఇంటికైతే సేఫ్‌గా రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన వెంటనే ఇంక నేను తలకి ముడేసేసి ఇంకా స్నానం జేయాలి. సో, నేనిప్పుడెళ్ళి స్నానం చేసుకొని నీట్‌గా రెడీ అయిపోయి ఐ హావ్ టు గో టు బెడ్. టైం అప్పటికే ఒక 10, 10:30 అవుతుంది. నేను ఇంటికొచ్చి కూడా ఒక సినిమా చూసాను. అండ్ ద సినిమా ఈస్ రియల్లీ గుడ్ గైస్. బట్ ఎనీవే నేను ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. మనం 50,000 దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ఇట్ 50,000. ఇట్స్ గోనా బీ ఫన్. అండ్ నాకేమొస్తుంది అంటే నాకు ఆనందం వస్తుంది. సో, అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీకు తెలుసు కదా! అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ బై.